అండి వెల్కమ్ బ్యాక్ టు డాబాకా ఛానల్కి. సో ఈరోజు యూరప్ ఖండం అండి. యూరప్ ఖండం, ఆసియా ఖండం అయిపోయింది, ఆఫ్రికా ఖండం అయిపోయింది. తప్పకుండా తొందర చేసే ప్రయత్నం చేస్తాను. ప్లేలిస్ట్లో పెడతాను సార్, చూస్తున్నాను, కామెంట్స్ చూస్తున్నాను. అది పెట్టడానికి రాదు, నాకు పెట్టొచ్చే విధంగా పెడుతున్నాను, ప్లేలిస్ట్లో పెడుతున్నాను చూడండి. 9th క్లాస్ అన్ని పెడతాను, ప్రయత్నిస్తాను తప్పకుండా. ఓకే, కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సోషలు లెసన్ వైజ్గా ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో బిట్స్ ఒక్కొక్క లెసన్కి ఒక 50 నుంచి 100 వరకు బిట్స్ ఉన్నాయి. అలా ఒక్కొక్క వీడియో చేశాను నేను 6th నుంచి 10th వరకు. చూడండి, 9th క్లాస్లో ఇంక కొన్ని లెసన్స్ చేసేది ఉంది. ఓకే, అండ్ తెలుగు వచ్చేసి 3rd క్లాస్ నుంచి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అర్థం కావాలి. 3rd నుంచి 10th క్లాస్ వరకు ఉన్నాయి. అండ్ గ్రామర్ పార్ట్ కూడా చేస్తున్నాను, సైకాలజీ కూడా చేస్తున్నాను, ప్రీవియస్ పేపర్స్ HGT ప్రీవియస్ పేపర్స్ కూడా చేస్తున్నాను. మీరు చూడండి, ఓకే, తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓకే సార్, మీ వీడియోస్ వల్ల నేను బుక్స్ మొత్తం చదివానని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. యూరప్ ఖండము ప్రపంచంలోని ఖండాలన్నింటిలో రెండవ అతి చిన్న ఖండం యూరప్. రెండవది అతి చిన్న ఖండం యూరప్. యూరప్ విస్తీర్ణం సుమారు, ఇది ఇట్లా గుర్తుపెట్టుకో, 10180,000 చదరపు కిలోమీటర్లు. ఇట్లా గుర్తుపెట్టుకోండి, 10,180,000 చదరపు కిలోమీటర్లు. యూరప్ ప్రపంచ విస్తీర్ణంలో 6.8% భూభాగాన్ని కలిగి ఉన్నది. యూరప్ ఖండము జనాభా సుమారు 743 మిలియన్లు. యూరప్ ఖండ జనాభా ప్రపంచ జనాభాలో 11% కలిగి ఉంది. యూరప్ ఖండము 35 డిగ్రీల నుంచి 72 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖల మధ్య మరియు 10 డిగ్రీల పశ్చిమ రేఖాంశం నుండి 60 డిగ్రీల రేఖాంశం తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉన్నది. యూరప్ ఖండంలో సుమారు 50 దేశములు ఉన్నాయి. ఎన్నున్నాయి? 50 దేశాలు, గుర్తుపెట్టుకోండి. యూరప్ ఖండంలో విస్తీర్ణంలో రష్యా పెద్ద దేశం. యూరప్ ఖండంలో ఏది? రష్యా పెద్ద దేశం. వాటికన్ సిటీ చిన్న దేశం. యూరప్ ఖండమునకు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం. ఎట్లా పెట్టుకుంటారు మరి? యూరప్ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, ఆగ్నేయం, ఈశాన్యం, నైరుతి, వాయువు, ఇవి 4 వేసుకోవాలి. యూరప్ ఖండమునకు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం, ఇక ఉత్తరాన గీడ ఆర్కిటిక్ మహాసముద్రం, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం, పశ్చిమాన యోగిట్లా యూరప్కు పశ్చిమాన ఏమున్నది? ఇగో పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణాన మధ్యధార సముద్రం, ఇగో దక్షిణాన మధ్యధార సముద్రం, నల్ల సముద్రాలు కూడా 2 ఉన్నాయి, నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రాలు తూర్పున. ఓకే, ఇవి మధ్యధార సముద్రం, దక్షిణమున మధ్యధార సముద్రం, నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రాలు ఎటున్నాయి? దక్షిణంలో ఉన్నాయి. తూర్పున యూరప్ పర్వతాలు ఉన్నాయి. తూర్పున ఏమున్నాయి? యూరప్ పర్వతాలు ఉన్నాయి. ఓకే, గట్లా పెట్టుకుంటూ వస్తుంది. యూరప్ను ఆఫ్రికా నుండి మధ్యధార సముద్రం వేరు చేస్తుంది. మనకి ప్రపంచ పటం తెలుసు కాబట్టి పటం తప్పకుండా చూడాల్సిందే. యూరప్ను ఆఫ్రికా నుండి మధ్యధార సముద్రం ఏడుందని చెప్పిండు? పశ్చిమాన. సో ఆఫ్రికా ఖండంకి ఏది కొంచెం ఐడియా చేస్తే వచ్చేస్తుంది. యూరప్ను ఆసియా నుండి యూరల్ పర్వతాలు వేరు చేస్తాయి. ప్రపంచం మొత్తం జనాభాలో 1/5 వంతు జనాభా ఐరోపా ఖండంలో ఉంది. ఐరోపా జనసాంద్రత సగటున చదరపు కిలోమీటర్లకు 101 మంది. జనసాంద్రత పశ్చిమ ఐరోపాలో 162, దక్షిణ ఐరోపాలో 114, తూర్పు ఐరోపాలో 105, ఉత్తర ఐరోపాలో 14 మంది కలరు. ఇట్లా ఆరోహణ ఇచ్చే క్రమం కూడా ఉంటుంది. ఏడున్నది ఎక్కువ ఎక్కడున్నది? పశ్చిమాన 162, పశ్చిమాన, దక్షిణాన 144 కిందికి. ఓకే, తూర్పుకు ఈ ఉత్తరానికి మస్తు తక్కువ ఉన్నారు.
ఐస్లాండ్, స్కాండినేవియా, ఉత్తర రష్యాలోని టాండ్రా మొదలగు ప్రాంతాలలో అత్యల్ప జనసాంద్రత కలదు. ఇచ్చట వేట, చేపలు పట్టడం ప్రధాన వృత్తులు. టైగా ప్రాంతాలను, ఎత్తైన ప్రాంతాలను, కాస్పియన్ సముద్ర తీర ప్రాంతాలను, ఆగ్నేయ ఐరోపాలోని శుష్క ప్రాంతంలోనూ అల్ప జనసాంద్రత కలదు. ఇక్కడ చదరపు కిలోమీటర్లకు 10 నుంచి 50 వరకు జనాభా ఉంటారు. ఓకే, ఇక్కడ ఉన్నిగల జంతువులను పట్టుకొనుట, పశువుల పెంపకం ముఖ్య వృత్తులు. ఇదిగోండి యూరప్ రాజకీయ పటం. ఓకే, ఇగో యూరప్ ఇటు సైడ్ ఆసియా ఉంది. ఇదిగోండి ఇంత కాస్పియన్ సముద్రం ఎక్కడుంది, ఇగో నల్ల సముద్రం. ఇది ఓన్లీ ఆసియా, యూరప్ ఖండం అండి ఇది. ఓకే, బుక్లో ఒక్కసారి చూడండి, లేదంటే నేను అన్ని పెట్టమంటే ఇవి పెడతా. ఇగో రష్యా పెద్ద దేశం, ఇగో రష్యా పెద్ద దేశం. ఇట్లా చూస్తే ఇంకా గుర్తుంటుంది అన్నట్టు. యూరప్లో రష్యా పెద్ద దేశం. ఓకే, ఇదిగోండి నల్ల సముద్రం, ఉక్రెయిన్, పోలాండ్, ఇగో మధ్యధరా సముద్రం, స్విట్జర్లాండ్, స్పెయిన్, బెల్జియం. ఇదేంది అట్లాంటిక్ మహాసముద్రం. ఇగో ఆర్కిటిక్. ఓకే, ఆర్కిటిక్ సముద్రం. ఓకే, ఐస్లాండ్ ఏడుందో చూడండి, మీకు ఐడియా వస్తుంది అప్పుడు. ఇటలీ, ఫ్రాన్స్ నుండి మాస్కో వరకు గల మధ్య మైదానాలలో, నదీ లోయ ప్రాంతాలలో అధిక జనసాంద్రత కలదు. ఇక్కడ చదరపు కిలోమీటర్ నాకు 50 నుంచి 100 వరకు జనాభా ఉంటారు. ఇక్కడ వ్యవసాయం, పశుపోషణ ముఖ్యమైన వృత్తులు. ఇంగ్లాండ్, నెదర్లాండ్, రైన్ నది డెల్టా నుండి స్విట్జర్లాండ్లోని బాసెల్ వరకు, జర్మనీ నుండి జెకోస్లోవాకియా వరకు, పోలాండ్ నుండి యుక్రెయిన్ వరకు, ఉత్తర ఇటలీలో లోంబార్డీ మైదానంలోని రోమ్, జెనీవా, లిస్బాన్, వియన్నా, బెల్గ్రేడ్ మొదలైన ప్రాంతాలలో అత్యధిక జనసాంద్రత కలదు. ఇక్కడ చదరపు కిలోమీటర్లకు 100 కన్నా ఎక్కువ మంది ఉన్నారు. యూరప్ స్థూలంగా 3 భూస్వరూపాలను కలిగి ఉన్నది. ఒకటేటిది ఉత్తర ఉన్నత ప్రాంతము మరియు బాల్టిక్ షీల్డ్ ప్రాంతాలు, రెండవది మైదాన ప్రాంతములు, మూడవది దక్షిణ పర్వతాలు. ఉత్తర ఉన్నత ప్రాంతం మరియు బాల్టిక్ షీల్డ్ ప్రాంతాలు, మధ్య మైదాన ప్రాంతాలు, దక్షిణ పర్వతాలు. ఉత్తర ఉన్నత ప్రాంతము ఎత్తు సుమారుగా సముద్ర మట్టానికి 1000 మీటర్ల నుంచి 2000 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఉత్తర ఉన్నత ప్రాంతము పురాతన పర్వతాలు, పీఠభూములు కలిగి ఉన్నాయి. ఇవి కెలడోనియా శిలలతో ఏర్పడ్డాయి కావున వీటిని కెలడోనియా పర్వతాలు అని కూడా అంటారు. ఈ పర్వతాలు నార్వే, స్వీడన్, గ్రేట్ బ్రిటన్ దేశాలలో సముద్ర తీరానికి సమీపంలో ఉన్నాయి. తీరాలలో హిమనీ నదుల కోత వలన ఏర్పడిన ఫయోర్డులు అనబడే పొడవైన, ఇరుకైన, లోతైన లోయలు ఉన్నాయి. బాల్టిక్ సముద్రం చుట్టూ ఆవరించి ఉన్న ప్రాంతమే బాల్టిక్ షీల్డ్ ప్రాంతము. ఇక్కడ శిలలు కెలడోనియా శిలలు కంటే పురాతనమైనవి. ఐరోపా ఖండంలో పశ్చిమాన ఉన్న మధ్యధాన ప్రాంతాలకు ఉత్తర ఐరోపా మైదానం అని, తూర్పు రష్యా ప్లాట్ఫామ్ అని అంటారు. తూర్పు రష్యా ప్లాట్ఫామ్ అని దేనిని అంటారు అంటే, ఇదిగోండి ఐరోపా ఖండంలో పశ్చిమాన ఉన్న మధ్య మైదాన ప్రాంతాలను ఉత్తర ఐరోపా మైదానం అని, తూర్పున రష్యా ప్లాట్ఫామ్ అని అంటారు. ఉత్తరంన ఇట్లా అంటారు, తూర్పున రష్యాని ప్లాట్ఫామ్ అంటారు. పోలాండ్, జర్మనీ, రష్యా దేశాలలోని మైదానాలలో ఉత్తర ప్రాంతం మంచునే కప్పబడి ఉండడం వలన వ్యవసాయానికి అంత అనుకూలంగా లేవు. సో కెలడోనియా పర్వతాలు నార్వే, స్వీడన్, గ్రేట్ బ్రిటన్ దేశాలలో సముద్ర తీరానికి సమీపంలో కలవు. జూరా పర్వతాలు, మాసిఫ్ పర్వతాలు
జూరా పర్వతాలు, మాసిఫ్ పర్వతాలు, వాస్ జెన్ పర్వతాలు ఫ్రాన్స్ దేశంలో కలవు. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోరు, యూరప్ ఖండంలోనే. బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు, యూరల్ పర్వతాలు జర్మనీలో కలవు. ఆల్పైన్స్ ముడత పర్వతాలు దక్షిణ యూరప్లో కలవు. ఆల్పైన్స్ ముడత పర్వతాలు ఇవన్నీ మ్యాథ్ ద ఫాలోయింగ్లో ఇచ్చే అవకాశం ఉంది. పైరానీస్ పర్వతాలు స్పెయిన్లో ఉన్నాయి. పైరానీస్ స్పెయిన్, నిస్ స్పెయిన్. సయోరా నెవేడా పర్వతాలు ఇటలీలో కలవు. డినారిక్ ఆల్ప్ పర్వతాలు అపాలైన్ బాల్కన్ ద్వీపకల్పంలో కలవు. కాకసస్ పర్వతాలు రష్యాలో కలవు. కాకసస్ పర్వతాలు రష్యాలో కలవు. ఇటలీలోని విసువియస్, సిసిలీలోని ఎట్నా పర్వతాలు. ఇటలీలోని విసువియస్, సిసిలీలోని ఎట్నా పర్వతాలు అగ్ని పర్వతాలు కలవు. ఐరోపా ఖండంలో ఎత్తైన శిఖరం బ్లాక్ శిఖరం ఫ్రాన్స్ దేశంలో ఉంది. ఓకే, ఐరోపా ఖండంలో, ఇవన్నీ ఐరోపా ఖండంలో ఇస్తే ఒకటి, ప్రపంచంలో ఇస్తే మళ్ళీ ఒకటి. ఐరోపా ఖండంలో ఎత్తైన శిఖరం బ్లాక్ శిఖరం ఫ్రాన్స్ దేశంలో ఉంది. ఎక్కడుంది? బ్లాక్, ఫ్రాన్స్. బ్లాక్ శిఖరం ఎత్తు 4807 మీటర్లు. యూరప్ పర్వతాలు కాకసస్ పర్వతాలు ఐరోపా నుండి ఆసియాను వేరు చేస్తాయి. యూరప్ పర్వతాలు, కాకస్ పర్వతాలు ఐరోపా నుండి ఆసియాను వేరు చేస్తాయి. పిరనీస్ ఫ్రాన్స్, స్పెయిన్ల దేశాల మధ్య గల సహజ సరిహద్దులుగా ఏర్పడిన పర్వతాలు స్కాండివేనియా పర్వతాలు. స్కాండివేనియా ద్వీపకల్పం చుట్టూ స్కాండివేనియా పర్వతాలు ఏర్పడినవి. ఐరోపాలో ఆల్ప్స్ పర్వతాలు చాలా నదులకు ఆధారం. పర్వతాలు చాలా నదులకు ఆధారం. ఓల్గా నది, డాన్యూబ్ నది, యూరల్ నదులు ఐరోపాలో ముఖ్యమైన నదులు. ఏంటిది? డాన్యూబ్, యూరల్. యూరప్లో పొడవైన నది ఓల్గా. ఐరోపాలో రెండవ పొడవైన నది డాన్యూబ్ నది పొడవు 2960 కిలోమీటర్లు. నైపర్, నిస్టర్, డాస్ నదుల రష్యాలో కలవు. రైన్, ఎల్ఫ్ ఓడలు నదులు జర్మనీలో కలవు. విస్టులా నది పోలాండ్లో కలదు. స్పెయిన్, లోయిర్, గరోన్, రోన్ నదులు ఫ్రాన్స్లో కలవు. థేమ్స్ నది ఇంగ్లాండ్లో కలదు. పో నది ఇటలీలో కలదు. ఇది కూడా వచ్చింది. ఇళ్ళకెళ్ళి చాలాసార్లు ఇళ్ళకెళ్ళి రాకుండా పోదు కానీ ఖండాలలోకి వెళ్ళి ప్రతి ఒక్కటి కవర్ చేస్తాడు ఖండాలు. యూరప్ ఖండము ఉత్తర సమశీతోష్ణ మండలంలో కలదు. యూరప్ ఖండం ఎక్కడ? ఉత్తర సమశీతోష్ణ మండలంలో కలదు. అట్లాంటిక్ మహాసముద్ర అగాధ ప్రవాహాలు యూరప్ శీతోష్ణ స్థితిపై ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. సో మధ్యధరా సముద్ర ప్రభావ ప్రాంతంలో జనవరి నెల యందు చలి ఎక్కువగా ఉండి వేసవి కాలం పొడిగాలులు వీచును. ఈ ప్రాంతంలో శీతాకాలంలో వర్షం సంభవిస్తుంది. ఇక్కడ వర్షపాతము 80 సెంటీమీటర్ల నుండి 130 సెంటీమీటర్ల వరకు ఉండును. ఇక్కడ నెలసరి సరాసరి ఉష్ణోగ్రత జనవరిలో 8 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 12 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఇక్కడ జూలైలో 22 సెంటీగ్రేడ్ నుంచి 24 సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడు తుఫానుల వలస పశ్చిమ యూరప్ అధిక వర్షపాతాన్ని పొందుతుంది. పోర్చుగల్ నుండి నార్వే వరకు సముద్ర ప్రభావ శీతోష్ణ స్థితి కలదు. ఈ ప్రాంతం వార్షిక వర్షపాతం 120 సెంటీమీటర్లు నుండి 150 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ ప్రాంతంలో జనవరి 5 డిగ్రీల సెంటీగ్రేడ్, జూలైలో 20 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది. యూరప్ ఖండ తూర్పు భాగంలో ఖండాంతర్గత శీతోష్ణ స్థితి ఉంటుంది. ఈ ప్రాంతంలో వేసవిలో వర్షపాతం, శీతాకాలంలో పొడి వాతావరణం ఉంటుంది. ఈ ప్రాంతంలో సంవత్సరిక వర్షపాతం 60 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ ప్రాంతంలో జనవరి నెలలో 5 సెంటీగ్రేడ్ నుంచి 10 సెంటీగ్రేడ్ వరకు, జూలైలో 15 సెంటీగ్రేడ్ నుంచి 18 సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఆల్ప్స్, పిరనీస్, కాకసస్ పర్వతాలలో పర్వతీయ వర్షపాతం ఉంటుంది.
ఓకే. యూరప్ భూభాగంలో 1/4 వంతు సహజ వృక్ష సంపద కలదు. టైగాలు అనబడు అతిపెద్ద శృంగార అరణ్య మేకలు స్కాండినేవియా మెట్ట ప్రాంతాల నుండి స్వీడన్, ఫిన్లాండ్ మరియు రష్యాల మీదుగా తూర్పున పసిఫిక్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్నాయి. సుశీరా, టైగాలు శృంగారపు అరణ్య మేకలు. ఈ ప్రాంతంలో మీరు 2 సార్లు వినాలి వీడియో. 2 సార్లు వింటేనే వస్తుంది. బుక్ చదివినా కూడా అంతే. ఒక్కసారి చదివితే అస్సలు అర్థం కాదు, గుర్తుకు కూడా ఉండదు. ఈ ప్రాంతంలో స్పోన్స్, లార్చ్ ఫార్స్ మరియు బీర్స్ మొదలగు వృక్ష రకాలు పెరుగును. స్టెప్పీలు యుక్రెయిన్ పశ్చిమ ప్రాంతం నుంచి కాస్పియన్ సముద్రం వరకు గల మధ్య ప్రాంతంలో మరియు స్పెయిన్లోని స్పానిష్ మెసాటాలలో కలవు. మధ్యధరా శీతోష్ణ స్థితిలోని అడవులు ఐరోపాలోని పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, మొనాకో, ఇటలీ, క్రొమేషియా, యుగోస్లావియా, అల్బేనియా, గ్రీస్ మరియు యుక్రెయిన్ వరకు కలవు. ఈ ప్రాంతంలో ఆలివ్ చెట్లు ఎక్కువగా పెరుగును. కార్క్ ఓక్ వృక్షాలు పశ్చిమ మధ్యధర ప్రాంతంలో కలవు. ఫిన్లాండ్లో అత్యధికంగా 77% భూ విస్తీర్ణంలో సహజ వృక్షజాలం ఉండగా ఐస్లాండ్లో కేవలం 1% మాత్రమే అటవీ ప్రాంతం కలదు. యూరప్ ఖండంలో తోడేళ్ళు, ఎలుగుబంట్లు ప్రధానంగా కనిపించే జంతువులు. ఏంటిది? తోడేళ్ళు, ఎలుగుబంట్లు. ధ్రువ ప్రాంతాలలో ధ్రువపు ఎలుగుబంట్లు, ధ్రువపు జింకలు, ధ్రువపు నక్కలు, లెమ్మింగులు కలవు. ఆర్కిటిక్ ప్రాంతంలో గుంట నక్కలు, మింగ్ మృగాలు ఫర్ క్షేత్రాల్లో పెంచబడుతున్నవి. ధ్రువపు జింకలు యురేషియాలో రవాణాకు ఉపయోగపడుతున్నాయి. సదరన్ మహాసముద్రం అన్ని వైపులా ఆవరించి ఉన్న అంటార్కిటికా ఖండము. ఇక్కడ వైకెన్ మాస్ మొక్కలు కనిపిస్తున్నాయి. అంటార్కిటికా ప్రాంతంలో సీల్, పెంగ్విన్ పక్షులు ఉంటాయి. అంటార్కిటికా ప్రాంతంలో ఏముంటాయి? సీల్, పెంగ్విన్ పక్షులు ఉంటాయి. పెంగ్విన్ పక్షులు ఎగరలేవు. అంటార్కిటికా ప్రాంతంలో ఎంపరల్ పెంగ్విన్ ఒక సాధారణ పక్షి. ఇది ఘనీభవించిన సముద్రపు మీదనే గుడ్లు పెట్టి దాని కాళ్ళ మీద తీసుకొని వెళ్తుంది. ఫ్రాన్స్, ఇటలీ దేశాల సన్నని తీర మైదానాలు, పూర్వపు యుగోస్లావియాకు చెందిన డాల్ఫిషియా తీరములను ఐరోపా ఖండము క్రీడా ప్రాంగణాలు. ఓకే. ద ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ అంటారు. దక్షిణ ఫ్రాన్స్ తీరంలో గల చిన్న దేశమైన మొనాకోలో కాసినోలకు ప్రసిద్ధి. మధ్యధరా ప్రకృతి సిద్ధ మండలంలో ఇస్తాంబుల్, ఏథెన్స్, రోమ్ మొదలగునవి ప్రాచీన నగరాలు. ఇస్తాంబుల్, ఏథెన్స్, నెపుల్స్, రోమ్, జెనీవాలు ముఖ్య విహార యాత్రలు స్థలాలు. యూరప్లో 30% భూభాగం వ్యవసాయానికి యోగ్యమైన జలవనరులు, మృత్తికలను కలిగి ఉన్నది. యూరప్లో మిశ్రమ వ్యవసాయంను ఎక్కువగా అవలంబిస్తారు. ఏంటిది? మిశ్రమ వ్యవసాయం. ఓకే. పశుపాలనతో పైరు పంటలతో కూడిన వ్యవసాయంను మిశ్రమ వ్యవసాయం అంటారు. ఓకే. ఈ పద్ధతి ఇంగ్లాండ్, ఇతర యూరప్ దేశాల్లో పురాతన కాలం నుండి అమలులో కలదు. దక్షిణ పశ్చిమ యూరప్లతో గోధుమను పండిస్తారు. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, యుగోస్లావియా, పోలాండ్, యునైటెడ్ కింగ్డమ్, హంగేరియాలోని గోధుమలను విస్తృతంగా పండిస్తున్నారు. మధ్యధరా శీతోష్ణ గోధుమ పంటను అనుకూలమైనవి. మొక్కజొన్నను రష్యా, రొమేనియా, యుగోస్లావియా, హంగేరి, ఫ్రాన్స్, ఇటలీలో పండిస్తున్నారు. యూరప్ ఖండంలో మొక్కజొన్నను అత్యధికంగా ఈశాన్య పశ్చిమ నల్ల సముద్రం నుండి కాస్పియన్ సముద్ర తీరం వరకు, తూర్పు తీర ప్రాంతాల వరకు పండిస్తున్నారు. యూరప్ ఖండంలో రై ధాన్యం ప్రధానంగా శీతోష్ణ ప్రాంతపు పంట. ఇట్లియచ్చు కదా. రై అనేది ప్రధానంగా పంట అనియచ్చు. యూరప్లో దొరికే పంట అనొచ్చు. శీతోష్ణ ప్రాంతంలో ఏ పంట అనియచ్చు. 100 రకాలు ఇవ్వచ్చు ఒక క్వశ్చన్. రై ధాన్యంతో రొట్టెలు మద్యాన్ని తయారు చేస్తారు. ప్రపంచం మొత్తం రై ఉత్పత్తిలో 91% ఐరోపా ఖండంలో ఉత్పత్తి చేస్తుంది. సుశీరా, అంటే రై మస్తు ఇంపార్టెంట్. రై అన్నట్టు. పోలాండ్, రష్యా, ఉక్రెయిన్, కజకిస్తాన్, జర్మనీలో రై పంటను అధికంగా పండిస్తారు. ఓకే. బార్లీ ఉత్పత్తిలో సుమారు 42% ఐరోపా ఖండంలో ఉత్పత్తి చేస్తుంది. ఖండాలు చదివితే బోర్ వస్తుంది మేడం అంటే బోర్ వచ్చినా కూడా కొన్ని వదిలిపెట్టుకో, కొన్ని నచ్చకపోయినా చెయ్యాలి అంతే. అన్నీ నచ్చే మనకు చేయలేం. 130 మార్కులు 100 పైన రావాలి అంటే ఖచ్చితంగా బోర్ వచ్చినా చదవాలి.
రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, స్పెయిన్ దేశాలు అత్యధిక స్థాయిలో బార్లీని పండిస్తున్నాయి. మధ్యధరా శీతోష్ణ స్థితి ఆలివ్ నూనె ఉత్పత్తికి ఆహార పదార్థాలలో, సబ్బుల తయారీలో, నూలు, వస్త్రాలు పరిశ్రమ ఆలివ్ నూనెను ఉపయోగిస్తారు. స్పెయిన్, ఇటలీ, గ్రీన్, ఫ్రాన్స్, పోర్చుగల్ దేశాలు ఆలివ్ నూనెను ప్రధానంగా ఉత్పత్తి చేస్తున్నాయి. పొగాకును బల్గేరియా, గ్రీస్, ఇటలీ, పోలాండ్ దేశాలు ప్రధానంగా పండిస్తున్నాయి. ఓట్లు ఉన్నంత అక్షాంశాల్లో పండే పంటగా పేర్కొనవచ్చు. ఓట్లు పంటకు శీతల వాతావరణం అనుకూలం. యూరప్లోని రష్యా, పోలాండ్, ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ, యూకేలలో ఓట్లను ప్రధానంగా పండిస్తున్నారు. ఓట్లు పంటలకు శీతల వాతావరణం అనుకూలం. తర్వాత మధ్యధరా శీతోష్ణ స్థితి పండ్ల తోటలను అనుకూలం. మధ్యధరా శీతోష్ణ స్థితి గల ప్రాంతాలలో యాపిల్, పియర్, పీచెస్, ద్రాక్ష, నారింజ, ప్లమ్ మొదలైన పండ్ల తోటను సాగు చేస్తున్నారు. ఐరోపాలో ప్రజల ముఖ్య వృత్తి పశుపోషణ. ఐరోపా ప్రజలు పాలు, మాంసం, గుడ్లు, ఉన్ని ఇచ్చే జంతువులను, కోళ్లను ప్రధానంగా పెంచుతారు. స్పెయిన్లో మేలిక రకపు ఉన్ని నిచ్చే మెరికో జాతి గొర్రెలను పెంచుతారు. డెన్మార్క్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్ దేశాలలో వెన్న, జున్ను వాణిజ్య పరంగా తయారు చేస్తారు. పశ్చిమ, దక్షిణ ఐరోపాలోని పర్వత కొండ ప్రాంతాలు, పచ్చిక బయళ్లలో ఉన్ని, మాంసపు కొరకు గొర్రెలను పెంచుతారు. యూరప్ ఖండంలో ఇంచుమించుగా అన్ని దేశాలలో పశువుల పెంపకం కలదు. అట్లాంటిక్ మహాసముద్రం తీర ప్రాంతాలు చేపలు పట్టుటకు ఎక్కువ అనుకూలం. బ్రిటన్, నార్వే, ఐస్లాండ్ దేశాలలో చేపలు పట్టడం ప్రజల ముఖ్యమైన కార్యకలాపం. పరిశ్రమలకు ఇనుము ఒక ముఖ్యమైన ముడి పదార్థం. ప్రపంచం మొత్తం ఇనుము ధాతువు ఉత్పత్తిలో 1/4 వంతు యూరప్లో ఉత్పత్తి అవుతుంది. పాయింట్ టు పాయింట్ చేస్తేనే ఇంత పెద్దగా ఉంది. లెసన్లు ఎంత పెద్దగా ఉంటాయి చూడండి. ఇనుము ఖనిజం ఆస్ట్రేలియా, బెల్జియం, బల్గేరియా, స్లోవాక్, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, గ్రీస్, స్పెయిన్, స్వీడన్ మొదలగు దేశాలలో లభిస్తుంది. రాగి ఖనిజం ఆస్ట్రేలియా, స్లోవాక్, జర్మనీ, గ్రీన్, పోర్చుగల్, రొమేనియా, స్పెయిన్, స్వీడన్ దేశంలో ప్రధానంగా ఉంటుంది. ఇది చదువా అది హార్డ్గా ఉన్నది, అది పెద్దగా ఉన్నది, దానికంటే ఇది చదువుతా అట్లా అనుకున్న వాళ్ళకి మార్కులు రావండి, ఆడనే ఉంటారు. జింకు ఖనిజం పోలాండ్, ఇటలీ, స్వీడన్, స్పెయిన్ దేశాలలో లభిస్తుంది. బొగ్గు నిక్షేపాలు బ్రిటన్, జర్మనీలోని రూర్ లోయల్లో, ఫ్రాన్స్, బెల్జియం సరిహద్దు ప్రాంతాలలో, పోలాండ్లోని నైవేలియా ప్రాంతంలో, రష్యాలోని యూరల్, యుక్రెయిన్ ప్రాంతాలలో బొగ్గు నిక్షేపాలు కలవు. ఉప్పును రసాయన పరిశ్రమల ముడి పదార్థంగా చేపలు నిల్వ చేయడంలో, మాంసమును విలువ చేయడంలో వినియోగిస్తారు. యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్లోని రైన్ ప్రాంతాలలో, జర్మనీ, పోలాండ్, స్పెయిన్, ఇటలీ, రష్యాలలో ఉప్పును సేద్యం చేస్తున్నారు. ప్రపంచం మొత్తం ముడి నిక్షేపాలలో 16% రష్యాలో ఉన్నాయి. చమురు సహజ నిక్షేపాలు డెన్మార్క్, ఫ్రాన్స్, గ్రీన్, హంగేరీ, ఇటలీ, పోలాండ్, రొమేనియా, యూకే, యుగోస్లేవియాలో దేశాలలో ఉన్నాయి. బ్రిటన్, నెదర్లాండ్ దేశాలలో సముద్ర గర్భం నుండి గొట్టాల ద్వారా చమురును వెలికి తీస్తారు. సో బాక్సైట్ను అల్యూమినియం తయారీలో ఉపయోగిస్తారు. బాక్సైట్ రష్యా, యుగోస్లేవియా, ఫ్రాన్స్, గ్రీన్, హంగేరీ, రొమేనియా దేశాలలో లభిస్తుంది. పాదరసంను ఇటలీ ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలోనే ప్రసిద్ధి. పాదరసంను ఎవరు ఉత్పత్తి చేస్తారు? ఇటలీ ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలోనే ప్రసిద్ధి. విగ్రహాల తయారీలో కారారా పాలరాయిని ఉపయోగిస్తారు. కారారా పాలరాయి ఉత్పత్తిలో ఇటలీ దేశం ప్రసిద్ధి చెందింది. కారారా పాలరాయి ఇట్లాంటి తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. సో గంధమునకు వ్యవసాయం, పారిశ్రామిక రంగంలో వాడతారు. గంధకమును వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో వాడతారు. గంధకం ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా దేశాలలో అధికంగా లభ్యమవుతుంది. జర్మనీలోని రూర్ లోయ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంలో ముఖ్యమైనది. ఇచ్చట 12కు పైగా పారిశ్రామికంగా నగరాలు కలవు. ఇక్కడ పారిశ్రామికకు కావలసిన ఇనుము ఖనిజం ఫ్రాన్స్లోని లోరైన్ క్షేత్రం నుంచి రవాణా చేయబడుతుంది. స్వీడన్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్లలో ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఎక్కువగా కలవు. యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, ఇటలీ దేశాలలో ఆటోమొబైల్ పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. ఉత్తర యూరప్ దేశాలలో బీర్, విస్కీ, రమ్ లాంటి మత్తు పానీయాలు తయారీ కేంద్రాలు కలవు. ఫ్రాన్స్లోని బర్గండి, షంపేన్ ప్రాంతాలు ద్రాక్ష సారాయి తయారీకి ప్రధాన కేంద్రాలు. మధ్యధరా శీతోష్ణస్థితి గల అన్ని దేశాలలో పండ్లను శుభ్రపరిచి నిల్వ ఉంచే పరిశ్రమలు కలవు. యూరప్ రోడ్డు మార్గాలలో అభివృద్ధి ప్రపంచంలో 2వ స్థానంలో కలదు. యూరప్ రోడ్డు మార్గాల అభివృద్ధిలో ప్రపంచంలో 2వ స్థానంలో కలదు. ప్రపంచంలోని మొత్తం రోడ్డు మార్గాలలో 20% మోటార్ వాహనాలు, 25% వాయువు రూపంలో కలవు. 2 మిలియన్ల కిలోమీటర్ల
పొడవైన రోడ్డు మార్గాలతో ఫ్రాన్స్ ప్రథమ స్థానంలో ఉంది. ప్రథమ స్థానాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రథమ స్థానంలో ఏంటిది? 2 మిలియన్ కిలోమీటర్ల పొడవైనది. ప్రపంచంలోకెల్లా అత్యధిక రోడ్ల సాంద్రత నెదర్లాండ్లో కలదు. ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరం ఒక ప్రముఖ రైల్వే కేంద్రంగా ప్రఖ్యాతగాంచింది. ప్రపంచంలోని పొడవైన రైలు మార్గం ట్రాన్స్ సైబేరియాలో కలదు. దీని పొడవు 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ. జపాన్, రష్యాలోని యూరప్ నుండి వాయు రవాణా నేరుగా కలదు. జర్మనీలోని రైన్ నది, ఫ్రాన్స్లోని సీన్, రోన్ నదులు మధ్య, యూరప్లోని డాన్యూబ్ నది, స్విట్జర్లాండ్, ఆసియా, యుగోస్లేవియా, హంగేరియా, బల్గేరియా, రొమేనియా దేశాల గుండా ప్రవహిస్తూ ఆయా దేశాల మధ్య జల రవాణాకు బాగా ఉపయోగపడుతున్నాయి. యూరప్ తీరాన ఉన్న రేవులు గ్లాస్గో, లివర్పూల్, మాంచెస్టర్, సౌతాంప్టన్, లండన్, హాంబర్గ్, రోటర్డమ్, ఆమ్స్టర్స్, ఓస్లో, ఆమ్స్టర్డామ్, లిట్టెన్లు ముఖ్యమైనవి. యూరప్ ఆహార పదార్థాలను, ముడి సరుకులకు దిగుమతి చేసుకొని పారిశ్రామిక ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నది. చాలామంది మా ఫ్రెండ్స్లలో టెట్కు ఎప్పుడు 98 చదవలేదు అని చెప్తారు. 98 గిట్ల ఉంటాయని చదవరు అని అంటారు. అది 2 చదవకపోతే మార్కులు ఏడుకెళ్ళి స్కోర్ చేస్తారు సోషల్ వాళ్ళు. ఎప్పుడు చదవాలంటేనే అంత అదొస్తుంది. ఎందుకు వస్తుంది? ఏం రాదు. ఎందుకు వస్తుంది? ఇదే 2 సార్లు, ఫస్ట్ సారి ఇట్లా అనిపిస్తుంది కదా, ఇదే వీడియో 2 సార్లు విన్నారనుకోండి, ఇవే క్వశ్చన్స్ మళ్ళీ 2 సార్లు చదివారనుకోండి, అంత ఈజీగా అనిపించదు. అరే ఎంత సోషల్ అన్నప్పుడు మొత్తం ఖండాల గురించి తెలియకపోతే ఎట్లుంటుంది చెప్పండి. చాలామంది నేను 9th ఎప్పుడు కంప్లీట్ చేయలేను, నేను 10th ఎప్పుడు కంప్లీట్ చేయాలంటే ఆడనే ఉంటావు. మరి 20 మార్కులు 30 మార్కులకు ఉంటాయి, 60 మార్కులు. ప్రపంచంలో వాణిజ్యంలో 35% పశ్చిమ యూరోప్లోనే జరుగుతుంది. ఓకేనా, అయిపోయింది. ఇక 25 నిమిషాలు ఉంది. తర్వాత ఆస్ట్రేలియా. ఓకేనా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, తప్పకుండా దయచేసి 10 రోజులు రోజుకు 10 గంటలు చదివినా నో ప్రాబ్లం. ఇప్పటివరకు ఏం చదివినా నో ప్రాబ్లం. ఇప్పటి నుంచి ఏం చదివారనేది ఇంపార్టెంట్. ఓకేనా, రంగంలో ఎప్పుడు దిగామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.